SHO AP యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు మనం ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన ఆచార్య అప్పాజోసిల సత్యనారాయణ గారు రచించిన దివాకర వృత్త తారావళి అనే పద్యకావ్యంలోని విశేషాలను తెలుసుకుందాం. ఇది సూర్య సంబంధమైన కావ్యం. సృష్టిలోని సకల జీవరాశులకు ఆరాధ్య దైవం సూర్య భగవానుడు. ప్రతిరోజు తూర్పు కొండపై ఉదయించి సకల జగత్తుకు చైతన్యాన్ని కలిగిస్తూ జ్ఞాన ప్రదాతగా వెలసిల్లుతున్న సూర్య భగవానుడు సకల జీవులకు సగుణ సాక్షాత్కార భాగ్యంతో ఆరాధనీయుడు అవుతున్నాడు. భానుడు ప్రకృతి చైతన్య ప్రదాత, అపార తేజస్సంపన్నుడు. జ్యోతిస్వరూపుడైన సూర్యభగవానుని వేదాలు వినుతించాయి, పురాణాలు ప్రవచించాయి, మహాకావ్యాలు అభివర్ణించాయి, ఇతిహాసాలు ఆ సూర్యభగవానుని యొక్క తేజస్సును, స్థితిగతులను అనేక కథల రూపాల్లో వర్ణించాయి. సనాతన మహర్షులు సూర్యమండలాన్ని పరమాత్మ భావనతో సేవించి ఆరాధించి తరించారు, లోకాలకు మార్గదర్శకులయ్యారు. రామాయణ కావ్యంలో శ్రీరామచంద్రుడు రావణునితో ఘోర సంగ్రామం చేస్తున్న సందర్భంలో అగస్త్యుడు విచ్చేసి ఆదిత్య హృదయం అన్న పేరుతో సూర్యస్తుతిని బోధించాడు. ఆ స్తుతి వలన శ్రీరాముడు అఖండ విజయాన్ని పొందినవాడయ్యాడు. హనుమంతుడు సహస్రాంశువైన సూర్యుని సేవ చేసి సకల శాస్త్ర పారంగతుడైనట్లుగా రామాయణ కావ్యం మనకు తెలియచేస్తుంది. మహాభారతంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో ధర్మరాజు ప్రార్థించగా సూర్యుడు వారికి అక్షయ పాత్రను అనుగ్రహించాడు. ఆ అక్షయ పాత్రతో నిర్విఘ్నంగా పాండవులు ప్రతిదినం నెరవేర్చే అతిథి కృత్యాలను సక్రమంగా చక్కగా నిర్వహించగలిగారు. అంతేకాదు, పాండవుల అజ్ఞాతవాస సందర్భంలో కీచకుని బారి నుండి ద్రౌపది రక్షింపబడిన సందర్భంలో కూడా ఆమె సూర్యభగవానుని ప్రార్థించి సూర్యభగవానుని అనుగ్రహంతో ఆ విపత్తు నుండి తనను తాను కాపాడుకున్నది. లౌకికంగా చూసినప్పుడు ఎందరికో శక్తియుక్తులను ప్రసాదించిన అపార తేజస్సంపన్నుడుగా దివాకరుడు మనకు సాక్షాత్కరిస్తాడు. కుష్ఠరోగ పీడితుడైన మయూరుడు సూర్యశతక రచన చేసి సూర్యభగవానుని అనుగ్రహాన్ని పొంది రోగ విముక్తుడయ్యాడు, స్వస్థుడయ్యాడు. సనాతన ధర్మంలో ప్రతి ఉపాసన, ప్రతి సంప్రదాయము సూర్యుని యొక్క ఆరాధనతో ముడిపడి ఉంటాయి. కర్మకాండ, జ్ఞానకాండ సవిత్రుని ఉపాసనను ప్రతిపాదిస్తున్నాయి. సంస్కృతాంధ్ర సాహిత్యాలలో మహాకవులందరూ సూర్యభగవానుని వైభవాన్ని, ఆయన తేజస్సును కథాగమనంలో ఉపయోగించుకుంటూ పలు రీతులలో అభివర్ణించిన సందర్భాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. ఆ మార్గంలోనే సకల జీవకోటి పట్ల సమతా దృష్టి నిండిన త్రిలోక చక్షువు అయిన దివాకరుని రూప, గుణ, తత్వ వైభవాలను ప్రముఖ శాస్త్రవేత్తలైన ఆచార్య అప్పాజోసిల సత్యనారాయణ గారు ఒక శాస్త్రీయ దృక్కోణంతో రచించి అందించిన కావ్యం ఈ దివాకర వృత్త తారావళి. కవి లేఖిని నుండి వెలువడి శాస్త్రసమ్మతమైన సత్యం ఒక రస సమంచితమైన కావ్యత్వ గౌరవాన్ని సంతరించుకున్న కావ్యం. శాస్త్రం యొక్క ధ్యేయం విజ్ఞాన సముపార్జనం, కవిత్వం యొక్క లక్ష్యం ఆనందంతో పాటు విజ్ఞానాన్ని కూడా ప్రసాదించటం. అటు విజ్ఞానాన్ని, ఇటు రసానందాన్ని హృదయావర్జకంగా అందించిన కావ్యమే ఈ దివాకర వృత్త తారావళి. ఆదిత్యదేవుని ఉదాత్త గాంభీర్యాది గుణాలికి అక్షర దర్పణం ఈ వృత్త తారావళి.
ఉత్పల చంపకమాలలు దీనిలో పరిమళించాయి. శార్దూల మత్తేఫాలు కొలువు తీరాయి. ఖగోళ శాస్త్రంలో అశ్వని, భరణి ఇత్యాది 27 నక్షత్రాలు మనకి సుప్రసిద్ధాలు. వాటిని తారావళి అని వ్యవహరిస్తారు. దివాకర వృత్త తారావళి అంటే ఈ కావ్యంలో 27 వృత్త పద్యాలు మనకి ఉన్నట్లుగా బోధపడుతుంది. కావ్య ప్రక్రియల్లో తారావళి అన్నది ఒక ప్రత్యేకమైన, ఒక విలక్షణమైన ప్రక్రియ. 27 పద్యాని నామ్నా తారావళి మత అని ఆలంకారికులు దీనిని నిర్వచించారు. తారావళి అనగానే 27 పద్యాల యొక్క సమాహారము అని మనకు అర్థమవుతుంది. దివాకరుని వివిధ గుణ సంపదను అభివర్ణించిన ఈ తారావళిలోని ప్రతి పద్యంలోనూ సూర్యభగవానుని సార్థకమైన వివిధ నామ విజ్ఞానం, ఆదిత్యుని సంచారం వెనుక దాగిన శాస్త్ర రహస్యాలు, ఆధ్యాత్మిక వైభవం, ఒక తాత్వికమైన ధోరణి సాహిత్యాభిమానులకు ఆనంద విజ్ఞానదాయకాలై వెలసిల్లుతున్నాయి. ఈ తారావళి ఆద్యంతము ప్రసరించిన భావనా స్రోతస్సులో కవి ఆత్మీయతా ముద్ర ప్రస్ఫుటంగా ప్రతిఫలించి ఆనందమగ్నులను చేస్తున్నది. అంతేకాదు దీనిని ముక్తక కావ్యం అని కూడా ఆలంకారికులు పేర్కొంటారు. ముక్తకం అంటే ఒక కథాభాగం అనేది లేకుండా ఏ పద్యానికి ఆ పద్యం విడివిడిగా ఒక రూపాన్నో, ఒక తత్వాన్నో, ఒక గుణాన్నో బోధించేదిగా ఉంటుంది. ముక్తకం అన్యే న ఆలింగితం స్వతంత్రతయా పరిసమాప్తి నిరాకాంక్షార్థమపి ప్రబంధ మధ్యవర్తి ముక్తకమిత్యుచ్యతే అని ఆలంకారికులు దీనిని నిర్వచించారు. అంటే ఆద్యంతము అంటే ప్రారంభం నుండి చివరి వరకు ఒక కథాంశం అనేది లేకుండా దానికి సంబంధించిన ఆ వర్ణ్యమాన వస్తువు యొక్క అనేక విషయాలను విడివిడి భావాలతో వర్ణించటం ముక్తకం అని అనిపించుకుంటుంది. తెలుగులో వెలసిన, తెలుగులోనే కాదు సంస్కృతంలో కూడా రచింపబడిన శతక సాహిత్యం అంతా ముక్తకము అన్న పేరుకే సంబంధించినవి. సాహిత్యంలో వస్తుకళ, భావకళ, రచనాకళ అనే 3 కళలు ప్రధానాంగాలుగా విమర్శకులు, సహృదయులు పేర్కొంటారు. కళ అంటే ఏమిటి? హృదయపూర్వకంగా ధర్మశాస్త్ర ప్రకారం ఆచరించవలసిన రీతిలో ఆదర్శబోధకంగా నిర్వర్తింపబడిన విధి లేక ఏ పని అయినా అది కళ. హృదయము నుండి రూపుదిద్దుకొని హృదయాన్ని ఉత్తేజపరిచేది కళ. కొందరికి గృహాలంకరణ కళ, కొందరికి అతిథి సత్కారం ఒక కళ, కొందరికి ఇతరులతో చమత్కారవంతంగా సంభాషించటం ఒక కళ, కొందరికి సంగీత సాహిత్య సేవ ద్వారా భగవదర్చన చేయటం, ఆరాధించటం ఒక కళ, కొందరికి జ్ఞాన సముపార్జనమే కళ. ఆ రీతిలో చూసినప్పుడు కావ్యరచనకు ఉపక్రమించిన కవి ఒక ఉదాత్తమైన, విశిష్టమైన వస్తువును ఎన్నుకోవటం వస్తుకళ అని అనిపించుకుంటుంది. వస్తువునకు కావ్యత్వ శోభను అందించటంలో కవి ప్రకటించిన భావ వైదగ్ధ్యం, కవి యొక్క భావనా దృష్టి భావకళ అన్న పేరుతో పిలువబడుతుంది. దానిని వ్యక్తం చేసే తీరులో ఒక విశిష్టమైన, విలక్షణమైన రీతిని ప్రకటించటము రచనా కళ. అంటే రచనా సంవిధానంలోనూ శైలిలోనూ కనబరిచిన ఒక ప్రత్యేకతను రచనా కళ అని మనం చెప్పవచ్చు. ఈ దివాకర వృత్త తారావళిలో వస్తువు ఒక ఉదాత్తమైనది. సూర్యభగవానుని యొక్క రూపము, గుణము, తత్వము, వైభవము, ఈ భూగ్రహానికి సూర్యుడు అందిస్తున్నటువంటి ఒక గొప్ప విజ్ఞానము, ఇవి దీనిలో విషయాలు. ఇక మహోదారమైన ఆ సూర్యభగవానుని తత్వ చిత్రణలో కవిత్వ దృష్టి, కళా దృష్టి ప్రతి పద్యంలోనూ కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి పద్యంలో కూడా
సూర్యకిరణాల దొంతరల వలె ఆయన కవిత్వపు వాసనలు, కవిత్వపు ధోరణులు పాఠకులను ఆనందమగ్నులను చేస్తాయి. ఈ రీతిగా విమర్శనా దృష్టితో చూచినప్పుడు దివాకర వృత్త తారావళి వస్తుకళ, భావకళ, రచనాకళ మూడింటితోనూ ఒక సమగ్రమైన కావ్యంగా మనకు గోచరిస్తుంది. ఈ 27 పద్యాలు కూడా ఒక అద్భుతమైన రచనా శైలిలో కవి యొక్క పాండిత్యాన్ని బహురీతుల వెల్లడిస్తూ రచింపబడినవి. శ్రీ విధి సూత్రమై సకల చేతన కారణమై సదాతన స్థావర జంగమ స్థితికి తావలమై గుణదోషలుప్త సంపావిత విశ్వతోముఖ విభాకరమై నిఖిలాత్మయై జగద్వ్యావృతమైన వెల్గు నిరవధ్యము నాకు ఉపాస్యమయ్యడున్. జగద్వ్యావృతమైన వెల్గు నిరవధ్యము నాకు ఉపాస్యమయ్యడున్ అనే పద్యంతో ఈ వృత్తతారావళిని కవి ప్రారంభించారు. బ్రహ్మ సృజనకు మూలసూత్రము, సకల చైతన్య హేతుభూతము, స్థావర జంగమాత్మకమైన జగత్తు స్థితికి శాశ్వతమైన ఆధారము, గుణదోషాలు లేనటువంటి పవిత్రమైన విశ్వతోముఖ భాసమానమైన నిఖిల సృష్టికి ఆత్మరూపము అయిన జగమంతటా వ్యాపించిన వెలుగు నిరంతరం నాకు సేవ్యమానమగుగాక అని ప్రారంభ పద్యంలో ఆ వెలుగును ప్రార్థించారు కవి. భగవంతుడు జ్యోతిస్వరూపుడు, సర్వాంతర్యామి. ఈ భూమిపై ఉదయించే ప్రతి ప్రాణికి నిత్యము దర్శనమిస్తూ వేడిని, వెలుగును, చైతన్యాన్ని ప్రసాదిస్తూ జీవి మనుగడకు ప్రత్యక్ష ఆలంబనమైన సూర్యుడే భగవత్ స్వరూపుడు. నిఖిలాత్మ, ఆయన విశ్వవ్యాపకుడు. అందుకే సూర్యనారాయణునిగా త్రిసంధ్యలలోనూ ఆరాధింపబడుతున్నాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే సూర్యమండలం యొక్క అంతర్భాగంలో ఉండి లోకాలకు చైతన్యాన్ని ప్రసాదిస్తున్నాడని ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపు ధృత శంఖచక్ర అని బృహత్ పరాశర స్మృతి చెప్తున్నది. వైదిక కావ్యకర్మలలో సూర్యభగవానుడు పరమాత్మగా సర్వాత్మనా సంభావింపబడుతున్నాడు. కనుక సూర్యభగవానుడు అందరి ఆత్మ, ఆయన విశ్వమంతటికీ ఈశ్వరుడు. విధిపూర్వకంగా అగ్నిలో సమర్పింపబడిన పదార్థాలన్నిటినీ ముందుగా సూర్యుడే స్వీకరిస్తాడు అని సాక్షాత్తు ప్రజాపతి బ్రహ్మ బ్రహ్మపురాణంలో పేర్కొన్నట్లుగా మనకు తెలియవస్తున్నది. అందుకే ఆత్మజ్ఞాన మార్గావలంబులైన కవి అప్పాజసుల సత్యనారాయణ గారు జగత్ స్థితికి తావలమైన నిఖిలాత్మను ఉపాసించే తాత్విక దృష్టితో ఈ ప్రారంభ పద్యంలో సూర్యభగవానుని ఒక వెలుగుల నిధిగా, ఆ వెలుగు ఒక జ్ఞాన సంబంధమైనదిగా భావించి ఆ సూర్యుని ఉపాసన కోసం ప్రార్థించారు. సూర్యుడు లోకాలకు ఏం చేస్తున్నాడు, ఏమిటి ఆయన అందించే ఒక గొప్ప ప్రయోజనం అని ఆలోచించి చూస్తే తరువాతి పద్యంలో ఆయన ఇలా చెప్తారు. సకలార్థప్రదమైన వెల్గులకు అధిష్టానంబు తామిశ్రమోచక దిగ్ద్వారము త్రాగరాని జలమశ్రాంతంబు పాథోతి శోషక మూర్తిత్వము దాల్చి
పీల్చుచు భువిన్ సస్యాంబరం చేయు వృష్టికి మూలాంకురమైన భాస్కరుడు సంక్షేమంబు మీకిచ్చుతన్. వృష్టికి మూలాంకురమైన భాస్కరుడు సంక్షేమంబు మీకిచ్చుతన్ అని ప్రార్థించారు ఈ పద్యంలో కవి. సకల ప్రయోజనాలను సిద్ధింపచేసే వెలుగు పుంజాలకు సూర్యుడు వాసస్థానం, ఆయనే అధిష్టానం. దట్టమైన చీకట్లను పారద్రోలి వెలుగులను పంచే తూర్పు దిక్కుకు అతడు వాకిలి. జనులు త్రాగలేనటువంటి అరుచి అయిన రుచి లేనటువంటి సముద్ర జలాన్ని తాను పానం చేసి నిరంతరము ఆ జలాన్ని పీలుస్తూ ఆ జలాన్ని మంచి జలంగా రూపొందింపచేసి పైరు పంటలకు వాటిని వర్ష రూపంలో అందిస్తూ ఆ పైరులనే వస్త్రాలతో భూకాంతను సస్యాంబరగా చేస్తున్న మహానుభావుడు. ఆ సూర్యభగవానుడు మీకు సంక్షేమాన్ని ఇచ్చునుగాక అని ఆయన సూర్యదేవుని యొక్క ఆశీర్వచనాలను సమస్త లోకాలకు అందించాలని కోరుకున్నారు. ప్రారంభ పద్యంలో పేర్కొన్న వెలుగులకు అధిష్టానమైన భాస్కరుని గుణవైభవాన్ని ఈ పద్యంలో కవి ఆవిష్కరించారు. వెలుగు శబ్దం ఆత్మ సంబంధి అయిన జ్ఞానానికి ప్రతీక, అంధకారం అజ్ఞానానికి ప్రతీక. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు అని విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో పేర్కొంటారు. బాహిరమైన చీకట్లను పారద్రోలి వెలుగులను ప్రసాదించినట్లే అజ్ఞానమనే అంధకారాన్ని కూడా పటాపంచలు చేయగలిగిన తేజోమూర్తి సూర్యభగవానుడు. పరమేశ్వరుని యొక్క నిరాకార రూపమే తేజస్సు. ఆ తేజోరూపమైన దివాకరుని ఆరాధించటమే అచ్చమైన జ్ఞాన మార్గం, అదే మోక్ష మార్గం. ఆ మోక్ష మార్గానికి ద్వారమే సూర్యభగవానుడు. సూర్యాద్యజ్ఞ పర్జన్య అన్నమాత్మా అని సూర్యోపనిషత్తులో ఒక మంత్రం. అంటే సూర్యుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞం వలన మేఘాలు వర్షిస్తున్నాయి, ఆ వర్షం వలన అన్నం సమకూరుతుంది, ఆ అన్నమే జీవులకు ఆత్మ అని దాని భావం. ఏమిటి ఆకాశంలో సూర్యుడు చేసే యజ్ఞం అంటే, ఆకాశం అనే హోమగుండంలో సూర్యుడు తన్ను తాను సమిధగా చేసుకొని నిరంతరము ప్రజ్వలిల్లుతూ ఉంటాడు. ఆ వేడికి, ఆ ప్రజ్వలనానికి భూమి మీద ఉన్న సాగర జలాలన్నీ కూడా తమని తాము ఆహుతిగా చేసుకొని సమర్పించుకొని సూర్యుని చేరి మేఘరూపాన్ని పొందుతాయి. ఆ మేఘమే వర్షమై భూమిని తడుపుతుంది. ఆ వర్షం వలన భూమాత సస్యశ్యామలమవుతుంది. తత్ఫలితంగా ఆహారం ఉత్పన్నమవుతుంది. ఆ అన్నం ప్రాణులను నిలబెడుతుంది. జీవి శక్తిమంతుడై జీవనాన్ని సాగిస్తాడు. శక్తిమంతమైన ఆత్మతో సంతానాభివృద్ధిని, సమాజాభివృద్ధిని చేస్తాడు మానవుడు. ఈ సమస్త యజ్ఞానికి కర్త భాస్కరుడు. ఈ జీవ జగత్తు యజ్ఞాన్ని కోట్ల కొలది సంవత్సరాలుగా నిరంతరం అవిశ్రాంతంగా నిర్వహించే పరమాత్మ ఆ సూర్యభగవానుడు. అందుకే ఆకాశమనే హోమగుండంలో సూర్యుడు యజ్ఞం చేస్తున్నాడు అని పెద్దలు చెప్తారు. అప్రమేయమైన ఆ కాంతి సూర్యుడి నుంచి లభిస్తుంది కనుక అతడు భాస్కరుడు. ఈ పద్యంలో భాస్కరుడు అనే పదాన్ని కవి ప్రయోగించారు. భాసం కరోతి ఇతి భాస్కరః. ప్రకాశమానమైనటువంటి తేజోవంతమైనటువంటి సృష్టిని ఆయన తయారు చేస్తున్నాడు. జీవులను ఆయన ప్రేరేపిస్తున్నాడు.
దేదీప్యమానంగా ఆయన వెలుగొందుతూ ఉన్నాడు. కాబట్టి భాస్కరుడు, ఆదిత్యుడు అనే పేర్లు సూర్యభగవానునికి వ్యాప్తిలో ఉన్నాయి. ఈ పద్యంలో సస్యాంబర అనే పదప్రయోగం కవి యొక్క వినూత్నమైన భావాభివ్యక్తికి నిదర్శనం. భూమిని త్యాగమూర్తి అయిన స్త్రీగా భావించి ఆ స్త్రీ ధరించిన వస్త్రంగా పైరును సంభావించారు కవి. ఒక సుమనోజ్ఞమైన ప్రకృతి దృశ్యాన్ని ఈ పద్యంలో మన కళ్ళ ముందు ఉంచుతారు. ఒక వినూత్నమైన పదప్రయోగం, ఒక భావాభివ్యక్తి, ఇదే కావ్యంలోని భావకళ అని వ్యవహరింపబడుతుంది. అయితే సూర్యుడికి భూమికి ఎంత దూరమో మనం చెప్పలేం. దాన్ని సాధారణంగా ఎవ్వరూ లెక్కగట్టలేనటువంటి దూరం. అంత దూరంలో ఉన్నప్పటికీ కూడా సూర్యభగవానుడు భూమి మీద ఉన్న జీవులకు ఎలా తన సహకారాన్ని అందిస్తున్నాడో చూడండి. 3వ పద్యంలో కవి చెప్తారు, నీవు నిరంతరంబు పయనించు వియత్తల దీప్త పంక్తికిన్ మా వసుగర్భకున్నడుమ మార్గమదెంతటికెంతదవ్వో నీ పావన దివ్య దీర్ఘ కరవత్సలతన్ భువి ప్రాణికోటికిన్ జీవికనిచ్చి భద్రతను చేకురచేతువు లోకబాంధవా. లోకబాంధవా అని సంబోధిస్తూ ఆయన చేసే మేలు ఇది అని మనకు వ్యక్తం చేస్తున్నారు కవి. లోకబాంధవా, నీవు అవిశ్రాంతంగా పయనించే ఆకాశ మార్గానికి, మేము నివసించే ఈ భూమండలానికి నడుమ ఎంత దూరమో. అయినప్పటికీ పవిత్రమైన నీ నిడుపాటి కిరణ వాత్సల్యంతో పుడమిపై సకల ప్రాణి సమూహానికి, సకల ప్రాణులు అంటే మానవులు, మానవేతరమైనటువంటి సకల జీవరాశులు అన్నింటికీ జీవనాధారాన్ని సమకూర్చి వారి రక్షణను చూస్తూ వారికి శుభ పరంపరను చేకూర్చుతున్నావు కదా అంటారు. విశ్వజీవనమే సూర్యుడు. జీవి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు సూర్య సంబంధమై ఉంటాయి. దానికి మూలం సూర్యుడు. సూర్యగ్రహానికి భూమికి నడుమ ఉన్నటువంటి దూరాన్ని 8 నిమిషాల కాంతి దూరంగా శాస్త్రజ్ఞులు పరిగణిస్తారు. కాంతి దూరం ఇది. కాంతి ఒక సెకనుకు 1,86,000 మైళ్ళ దూరం ప్రసరిస్తుందట. అలాంటి 8 నిమిషాల కాంతి దూరం సూర్యగ్రహానికి భూమికి ఉన్నదని శాస్త్రజ్ఞులు నిర్ణయించిన విషయం. 480 సెకండ్లు 8 నిమిషాల కాలం. 480 సెకండ్లను 1,86,000 సంఖ్యతో హెచ్చిస్తే వచ్చే సంఖ్య 8 నిమిషాల కాంతి దూరము. గణించటానికి కూడా అసాధ్యమైన ఈ దూర ప్రమాణాన్ని ఎంతటికి ఎంత దవ్వో అనే ఒక చిన్న తెలుగు నుడికారంతో కవి ఎంత అద్భుతంగా వ్యక్తీకరించారో చూడండి. కర అనే శబ్దానికి చెయ్యి అని అర్థము, కిరణం అని కూడా అర్థం. పైగా కరవత్సలత అనే పదాన్ని ఈ పద్యంలో కవి ప్రయోగించారు. వత్సలత, వాత్సల్యం, పెద్దలు పిన్నలపై ప్రకటించే అనుబంధ భావం వాత్సల్యం అంటే. స్నిగ్ధస్తు వత్సలః అని అమరకోశం చెప్తుంది మనకి. ఒక నిర్వ్యాజమైన స్వచ్ఛమైన అనుబంధమే వాత్సల్యం అంటే. సూర్యభగవానుడు ప్రాణికోటిపై ప్రకటించే అవ్యాజమైన బాధ్యతాయుతమైన వత్సలతను సమర్థంగా వ్యక్తీకరించిన పదం కరవత్సలత అనే ఈ పద్యంలోని పదం.
సూర్యుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు? ఆయన కిరణ ప్రసారానికి మనం ఏమి వెలకట్టి ఇవ్వగలుగుతున్నాం? అది ఒక నిర్వ్యాజమైనది. ఆయన సృష్టి మీద చూపించే ఒక వాత్సల్యం అది. ఇంతటి భావ సౌకుమార్యాన్ని మరింతగా అభివ్యక్తం చేసిన పదం ఈ పద్యంలో లోకబాంధవా అనేది. లోకాలకి ఆయన బంధువు. అది ఏ విధమైన రక్త సంబంధం ఉన్న బాంధవ్యం కాదు, ఒక అవ్యాజమైన వాత్సల్యంతో నిండిన లోకోపకారకమైన వాత్సల్యం. ఆయన బంధువు. లోకబాంధవ అన్న సంబోధన ఈ పద్యంలో అంతటి మహోన్నతమైన భావాన్ని వ్యక్తం చేస్తూ నిలిచి ఉంది. మార్గము అది ఎంతటికి ఎంత దవ్వో, ఇది ఒక చక్కని తెలుగు నుడికారం. ఈ పదంలో ఎంత దవ్వో అంటే మనం దాన్ని పరిగణించలేము, మనం లెక్క కట్టలేము అనే ఒక అద్భుతమైన భావ వైశాల్యం సహృదయుని మనస్సులో గోచరిస్తుంది. ఈ పదబంధాన్ని చూసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షంలోని ఒక సన్నివేశంలోకి మనస్సు వెళ్ళిపోతుంది. అది దశరథుని నగరవాటిక. సమస్త దిగంతాల నుండి రాజన్యులు, తపోవేత్తలు, మహర్షులు విచ్చేసి ఆనందంగా పాలుపంచుకుంటున్న యజ్ఞవేదిక. అది దశరథుని మిత్రుడు జటాయువు యజ్ఞ దర్శన కుతూహలంతో విచ్చేసిన ఆత్మీయమైన రాక. అప్పుడు చెప్తారు విశ్వనాథ సత్యనారాయణ గారు, ఈ మిషపెట్టి వచ్చి తిని ఎంతటికెంతటి దూరము ఈ భూమి నినున్ కనుగొనంగా అంటాడు. జటాయువు ఒక పక్షి. ఆయన ఎక్కడో ఆకాశంలో సంచరిస్తూ పర్వత భాగాల్లో, పర్వతాగ్రాల్లో నివసిస్తూ ఉంటాడు. దశరథుని యొక్క స్నేహితుడు. వారి యొక్క అపూర్వ మైత్రీ బంధాన్ని రసరమ్యంగా అభివ్యక్తం చేస్తూ ఒక చక్కని తెలుగు నుడికారంతో, ఈ యజ్ఞం అనే మిషతో నీ దగ్గరకు వచ్చాను, ఈ భూమి ఎంతటికి ఎంత దూరమో కదా అని అక్కడ జటాయువు నోటి ద్వారా చెప్పిస్తాడు. ఆ పదబంధాలకు మురిసిన అప్పాజసుల సత్యనారాయణ గారు సందర్భోచితంగా సూర్యునికి భూమికి ఉన్న అనుబంధాన్ని వ్యక్తం చేసే విషయంలో ఎంతటికి ఎంత దవ్వో అనే అచ్చమైన తెలుగు నుడికారాన్ని ప్రయోగించి తెలుగు భాషాభిమానుల హృదయాలను చూరగొన్నారు. మరి సూర్యుడు వేరు, చంద్రుడు వేరు అని మనం అనుకుంటూ ఉంటాం. సూర్యుడిని దివాకరుడు అంటాం. దివాకరుడు అంటే దివము అంటే పగలు అని అర్థం. పగటికి ఆయన కర్త, పగటిని చేసేవాడు. చంద్రుడు నిశాకరుడు అంటే రాత్రిని చేసేవాడు, రాత్రి సమయంలో ఉండేవాడు అని పేర్లు. మరి చంద్రునిలో ఉన్న కాంతికి కారకుడెవరు అని శాస్త్రీయంగా ఆలోచించినప్పుడు సూర్యుని యొక్క వెలుగే చంద్రునిలో నిక్షిప్తం చేయబడి రాత్రి సమయాన్ని ప్రసరింపచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శాస్త్రీయమైన అంశాన్ని చెప్తూ కవి తరువాతి పద్యాల్లో సూర్యుని యొక్క, చంద్రుని యొక్క గమనాలను చక్కగా చెప్తారు. చూడండి. చూడన్ చూడ అనేక శైలములు అస్తోకాంబుధుల్ వెండియున్ చూడన్ ముచ్చట కల్గు ఊర్జిత మహాక్షోణీజముల్ సంకుల క్రీడాపూర సజీవ భూమిభరము ఏ రీతిన్ చ్యుతిన్గాక కాపాడన్ జాలుదువయ్య చండభ గురుత్వాకర్షణ ప్రాజ్ఞతన్. గురుత్వాకర్షణ శక్తి అని మనం సైన్స్ పాఠాల్లో చదువుకుంటాం. ఆ గురుత్వాకర్షణ శక్తితోనే భూమి మీద ఉండే సమస్త జీవరాశులను, ప్రకృతిని, వృక్షాలను, వీటన్నిటినీ కూడా
ఆయన రక్షించగలుగుతున్నాడు. అనేక పర్వతాలు, విశాలమైన సాగరాలు, చూడముచ్చట కొలిపే మహావృక్షాలు పెనవేసుకొని ఉన్న సజీవమైన ఈ భూమి భారాన్ని నశింపచేయకుండా నీ మేధాశక్తి నిండిన గురుత్వాకర్షణ శక్తితో ఎలా రక్షించగలుగుతున్నావయ్యా? చండభ అని సంబోధిస్తారు ఇందులో. చండభ అంటే తీవ్రంగా ప్రకాశించేవాడా. అతి తీవ్రంగా తాను ప్రకాశిస్తూ తన వద్ద నుండి భూమికి అవసరమైనటువంటి కాంతి కిరణాలను పంపిస్తూ ఈ భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగానూ వినాశనం చెందకుండా ఉండడానికి నిలబెట్టే శక్తిని ప్రసాదిస్తున్నవాడు ఆయన. అంతేకాదు, జడుడగు చంద్రునింగని విచారమునందితివేమో భాస్కరా. జడుడగు చంద్రునింగని విచారమునందితివేమో భాస్కరా. విడువక అహర్నిశంబులను వేర్పడజేసి దివాకరుండవై కడుబడి స్వీయదీధితి వికాసపు బింబము చేసి రాత్రికిన్ వడయుని చేసి షోడశ కళోన్నత సంభృతు చేసితి ఆతనిన్ అంటారు తరువాతి పద్యంలో. సూర్యుని యొక్క వెలుగు లేకపోతే చంద్రుడు జడుడే. ఆ చంద్రునిలోని జడత్వాన్ని చూసి నువ్వు చింతించావు కాబోలు సూర్యభగవానుడా. కవి యొక్క రచనా చమత్కారం చూడండి. చంద్రునిలో ఉన్న జడత్వాన్ని చూసి సూర్యభగవానుడు బాధపడ్డాడట. అందుకే పగలు రాత్రి అనే 2 విభాగాలు చేశాడు. మన జీవన విధానంలో పగలు రాత్రి ఈ 2 లేకపోతే మానవుని యొక్క జీవనం అస్తవ్యస్తమైపోతుంది. కాబట్టి ఆ సూర్యభగవానుడు ఏం చేశాడు? పగలు రాత్రి అనే 2గా ప్రకృతిని వేరు చేసి తాను పగటికి అధిపతి అయి పగలంతా తాను సంచరిస్తూ రాత్రికి ఆ చంద్రునిలో తన వెలుగు రేఖలను, తన కాంతిని, తన శక్తిని కూడా ప్రతిబింబింపచేసి రాత్రికి ప్రభునిగా చంద్రుణ్ణి నిలబెట్టాడట. ఆ చంద్రుడు షోడశ కళా ప్రపూర్ణునిగా ప్రకాశిస్తూ భూమికి వెన్నెలను ప్రసాదిస్తున్నాడు. సహస్రకిరణుడైన దివాకరుడే చంద్రునిలోని ఆ వెన్నెల శక్తికి కారకుడు. అందుకే కాల పరిగణనకు 2 ప్రధాన భాగాలైన పగలు రాత్రి అనే వాటి రూపురేఖలను ఏర్పరిచినవాడు భాస్కరుడు, సూర్యుడు, దివాకరుడు. ప్రపంచంలో ఈ 2టిని వేర్పాటు చేసి ఏ ప్రదేశంలోని జీవులకు విశ్రాంతి అవసరమో ఆ ప్రదేశం నుంచి తాను నిష్క్రమించి అక్కడ చంద్రునిలో తన శక్తిని నిక్షిప్తం చేసి ఆ జీవులకు ఆహ్లాదాన్ని పంచిపెడుతున్నాడు. ఇక్కడ ఆర్య ద్వాదశ స్తోత్రంలోని ఒక శ్లోకాన్ని మనం స్మరించుకోవాలి. యస్య సహస్రాభీసోరభీసులేశో హిమాంసు బింబగతః భాసయతి నక్తం అఖిలం భేదయతు విపద్గణాన్ అరుణః. సహస్రకిరణుడైన ఏ సూర్యుని కిరణ లేశం చంద్రబింబాన్ని చేరి రాత్రివేళనంతటినీ ప్రకాశింపచేస్తుందో ఆ సూర్యుడు సమస్త విపత్తులను భేదించునుగాక అని ఆ శ్లోకం చెప్తుంది. కాబట్టి ఏమిటనమాట? సూర్యుని సహస్ర కిరణాలలో కిరణ లేశాలు కొన్ని చంద్రునిలో చేరి రాత్రి సమయంలో ఆ వెన్నెల వెలుగులను ప్రసాదించడానికి తోడ్పడుతున్నవాడన్నమాట. అంతేకాదు, శివుడు కేశవుడు అనే 2 తత్వాలు
లోకంలో ఆధ్యాత్మిక తత్వాలుగా మనకు తెలుసు. శివుడు శైవం, విష్ణువు వైష్ణవము. ఈ రెండు తత్వాలు కూడా పెద్దలు బోధించినటువంటి తత్వాలు. ఒక్క సూర్య భగవానునిలోనే ఈ శైవతత్వము వైష్ణవతత్వము రెండూ ఇమిడి ఉన్నాయి అంటారు కవి. అది ఎలాగో చూడండి. శివుడంచున్ మరి కేశవుండను అవిచ్ఛిన్న ఆత్మతత్వంబు నీవవుదందున్. శివుడు కేశవుడు అనే ఒక అవిచ్ఛిన్నమైన ఆత్మతత్వము నీవే సూర్యభగవానుడా అని నేను అంటాను అంటున్నారు కవి. శివుడంచున్ మరి కేశవుండను అవిచ్ఛిన్న ఆత్మతత్వంబు నీవవుదందున్. అది ఎలాగంటావా? భవదీయ దీధితి సమాహారంబులు ఉర్విన్ సదా శివ సంపన్నమునర్చు. నీ వెలుగు రాజిల్లంగా వ్యాపింపజేతువు విశ్వంబున కాన విష్ణుడవు కద్యోత నీకు నమస్కారముల్. ఓ భాస్కరా, శివకేశవ భేదభావము లేని పరమాత్మ స్వరూపానివి నీవు. ఎందుకంటే నీ కిరణ సమూహాలు నిరంతరం భూమండలానికి శుభ సమృద్ధిని కలిగిస్తాయి, శుభాలను ప్రసాదిస్తాయి. కనుక నీవు శివుడవు. శివ శబ్దానికి శుభము, శ్రేయము అని అర్థం. శివుడు అన్నదానికి అర్థం ఏమిటంటే శుభాలను ప్రసాదించేవాడు అని అర్థం. సూర్యుని వెలుగు జగత్తుకు చైతన్యాన్ని ఇస్తూ ఈ ప్రపంచానికి శుభాలను కలిగిస్తున్నది కాబట్టి సూర్యుడు శివ సదృశుడే. మరి విష్ణువు ఎలా అయ్యాడు అంటే సూర్యుని వెలుగు విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. విష్ణు శబ్దానికి వ్యాపక అని అర్థం. విష్ణు సర్వవ్యాపక అని దానికి వ్యుత్పత్తి. సూర్యుడు కూడా సమస్త విశ్వంలోనూ వ్యాపించి వెలుగును చైతన్యాన్ని ప్రసాదిస్తున్నాడు కాబట్టి ఆయన విష్ణు సదృశుడే. కనుక శైవ వైష్ణవ భేదం లేదు. సమస్త జీవులకు ఒక ఆరాధ్యమానుడైన భగవానుడు శైవతత్వాన్ని విష్ణుతత్వాన్ని కూడా తనలోనే నింపుకున్న మహానుభావుడు ఆ సూర్యభగవానుడు. అటువంటి ఓ పరమాత్మ, సూర్య పరమాత్మ నీకు నమస్కారాలు అంటాడు. నమస్కారము అని ఇక్కడ ప్రత్యేకంగా కవి పేర్కొనటంలో ఒక అంతరార్థం ఉంది. మనకు పెద్దలు చెప్తారు, అదేమిటంటే శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు. అందుకే సూర్యభగవానుని అర్చించడానికి పెద్దవాళ్ళు ఏర్పరిచిన నియమం ఏమిటి? సూర్య నమస్కారాలు అంటాం. సూర్యుడికి అనేక విధాలైన నమస్కారాలు సమర్పించటమే మనం ఆయనకు చేసేటటువంటి అర్చన. సూర్య నమస్కారాల వలన ఈ జీవుడు భౌతికమైన మానసికమైన ఆరోగ్యాన్ని సమకూర్చుకోగలుగుతాడని ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు. కాబట్టి ప్రత్యక్ష భగవానుడైన ఆ సూర్యదేవుడే విష్ణువు శివుడు కూడా. అయితే ఆ శివకేశవులు మనకు ప్రత్యక్షం కారు ప్రతిరోజు. అందుకే మనకు చెప్తుంది సూర్యోపనిషత్తు ఏమిటంటే త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి అని. ప్రత్యక్షంగా కనిపించే విష్ణువు ఆయన, ప్రత్యక్షంగా రోజు కనిపించే శివుడు ఆయన. కనుక సూర్యునిలోనే శైవతత్వాన్ని విష్ణుతత్వాన్ని కూడా చూసి ఆరాధించవలసినదని, నమస్కరించవలసినదని కవి ఈ పద్యంలో బోధిస్తున్నారు. అంతేకాదు జ్యోతిర్లోక గభీర తత్వవృత తేజోమూర్తివై
శేఖరీభూతానేక సమంచితార్థములకున్ ప్రోగౌచు భూమాతకున్ శీతోష్ణ స్థితికి ఆలవాలమై సంశ్రేయంబు సంపుష్టియున్ చైతన్యంబు వనగూర్చు నీకు ఇవే జగత్సాక్షి నమోవాకముల్. ఇక్కడ జగత్సాక్షి అంటున్నారు కవి. జగత్తులోని సర్వకర్మలకు సాక్షీభూతుడవైన వాడు సూర్యనారాయణుడు. ఆకాశంలో నక్షత్ర గ్రహ రాశి మండలాల తత్వం సమస్తము కూడా స్వాయత్తం చేసుకున్న తేజోమూర్తి సూర్యభగవానుడు. శ్రేయస్సంపన్నమైన అనేక ప్రయోజనాలకు ఏకరాశి అయినవాడు. భూమాతకు శీతోష్ణాలను రెండింటినీ కలిగించే ఒక కుదురైన శక్తి ఆయన. సమస్త శుభాలను, సమృద్ధిని, ప్రాణశక్తిని సమకూర్చేటటువంటి ఒక దైవస్వరూపుడు. అలాంటి ఆ సూర్యభగవానునికి నమస్కరించటం కంటే భక్తి ప్రపత్తి ఇంకేముంటుంది? ఆ సూర్యభగవానుని నమస్కరించటం కంటే శ్రేయస్కరమైన అంశం జీవులకు మరొకటి ఏముంటుంది? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని కదా మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ప్రభాత కాలంలో ప్రసరించే కిరణాలకు ఒక అద్భుతమైన శక్తి ఉందని, ఆ కిరణాలు మొక్కలపై ప్రసరించినప్పుడు క్లోరోఫిల్ అనే ఒక ద్రవం ఉత్పన్నమవుతుందని, దానివల్లనే వృక్షజాతిలో ఆకుపచ్చ రంగు విస్తారంగా ఏర్పడుతుందని వృక్షశాస్త్రవేత్తలు చెప్తారు కదా. ఆ కిరణాలే జీవులకు ఆరోగ్యాన్ని, బలము చేకూరుస్తాయని కూడా శాస్త్రజ్ఞులు వెల్లడించారు కదా. అందుకే ప్రాతకాలంలో సూర్యభగవానునికి అభిముఖంగా నిలిచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాది సత్క్రియలు ఆచరించటం అత్యంత ప్రయోజనదాయకమని ప్రాచీన మహర్షులు మనకు ఒక సంప్రదాయాన్ని ఏర్పరిచారు కదా. కనుక సంశ్రేయము, సంపుష్టిని, చైతన్యాన్ని వనగూర్చే జగత్సాక్షి ఆయన. ఆ జగత్సాక్షికి నమోవాకములు అని అంటాడు. జ్యోతిషాం రవిరంశుమాన్ అని, జ్యోతిష్యులలో తాను రవిని అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో స్వయంగా పేర్కొన్నాడు. ఆ అంతరార్థమే జ్యోతిర్లోక గభీర తత్వవృత తేజోమూర్తి అని ఈ పద్యంలో కవి మనకు అందిస్తున్నారు. ఆయన జగత్సాక్షి, జగత్తుకంతటికి సాక్షీభూతుడు కదా. ఏమిటా సాక్షీభూతత్వము? ఏం చేస్తాడు అంటే, మహాభారతంలో దుష్యంతుడు తాను శకుంతలను వివాహం చేసుకుని కూడా లోకాపవాద భీతి చేత ఆమె ఎవరో తాను ఎరుగను అని అసత్యం పలికినప్పుడు శకుంతల నోటి వెంట నన్నయ్య మహాకవి కొన్ని సూక్తులను, కొన్ని సుభాషితాలను వినిపింపచేస్తాడు. అక్కడ ఆమె చెప్తుంది, విమల యశోనిధి పురుషవృత్త మెరుంగుచునుండు చూవే వేదములును పంచభూతములు ధర్మువు సంఖ్యలు అంతరాత్మయున్ యముడును చంద్రసూర్యులు అహంబును రాత్రియునన్ మహాపదార్థములివి ఉండగా నరుడు తక్కున నేర్చునే తన్ను మృత్యులన్ అంటుంది. మానవుడు తాను ఎవ్వరూ చూడటం లేదు కదా అని చేస్తున్నటువంటి కొన్ని పనులను చూసే ప్రకృతి ఉన్నది మనకి. ధర్మం చూస్తుంది, అంతరాత్మ చూస్తుంది, సూర్యచంద్రులు చూస్తారు, వేదాలు చూస్తూ ఉంటాయి, పంచభూతాలు చూస్తూ ఉంటాయి. మరి వీటన్నిటికీ కన్నుగప్పి మానవుడు ఎలా ప్రవర్తించగలడు? మానవుడు చేసే పనుల్లోని గుణదోషాలన్నిటినీ కూడా ఇవన్నీ నిరంతరము గమనిస్తూ ఉంటాయి. ఈ మహాపదార్థాల్లో
సూర్యుడు కూడా జగత్ సాక్షీభూతుడై నిలిచి ఉన్నవాడు. అందుకే ఎవరు ఏ పని చేస్తున్నా ఇతరులు చూడటం లేదని అనుకున్నా చూసేటటువంటి వ్యక్తులు కొందరున్నారు. పంచభూతాలు, ఈ ప్రకృతి, సూర్యభగవానుడు కూడా. మానవ దేహంలోని సమస్త ఇంద్రియాలు కూడా సూర్యభగవానుని ఉనికినే గమనిస్తాయి, గ్రహిస్తాయి. కన్ను సూర్యుడి యొక్క రూపాన్ని చూస్తుంది. చెవి సూర్యకిరణ ప్రసారం ద్వారా నాదగుణాన్ని స్వీకరిస్తుందట. నాసిక సూర్యకిరణాలు సోకి వికసించిన కుసుమ సౌరభాలను ఆఘ్రాణిస్తుంది. జిహ్వ ప్రభాకరుని వలన సిద్ధమైన అన్నాన్ని ఆస్వాదిస్తుంది. శరీరం సూర్యతాపాన్ని అనుభవిస్తుంది. అందుకే సూర్యోపనిషత్తు ఏమంటుందంటే, ఆదిత్యో వై స్పర్శ శబ్ద రూప రసగంధాః. అంతేకాదు, ఇవన్నీ బాహ్యేంద్రియాలు. ఇక అంతరింద్రియమైన మనస్సు ఉంది చూశారు, అది దివాకరుని దివ్య తేజస్సు వలన చైతన్యవంతమై ఉత్సాహాన్ని, ప్రేరణను పొందుతుంది. ఏవంవిధ గుణ విశిష్టుడైన సూర్యనారాయణుడు శేఖరీభూత అనేక సమంచితార్థములకు ప్రోగు అని ఈ పద్యంలో కవి వర్ణించడానికి హేతువవుతున్నాడు. అంతేకాదు, సూర్యుని యొక్క కిరణాలు వేదస్వరాలైన ఉదాత్త, అనుదాత్త, స్వరితములు అనే 3 రకాలైన స్వరాలతో కూడుకున్నవి అని కూడా కవి చెప్తారు. ఇది చాలా ఒక చమత్కారమైన భావ వ్యక్తీకరణ. అది ఎలాగో చూడండి. దంతరలై రవి వడిగ దూసుకవచ్చు త్వదీయ భాసురోత్కాంతులు ఉషోదయంబున ఉదాత్త ముఖంబుల తీరు ఆహ్న మధ్యంతరమందు తోచు అనుదాత్తములై స్వరితంబులౌను ఒక్కంతగా సందెలన్ గురుముఖంబున వేదము విన్న చందమై. ప్రాచీన కాలంలో విద్య అంటే వేద విద్య. దాన్ని ఆశ్రమాల్లో గురువులు వల్లెవేస్తూ చెప్తూ ఉంటే దానిని విన్న శిష్యులు తిరిగి వల్లెవేస్తూ ఉంటారు. అంటే గురువు యొక్క ముఖము నుండి శిష్యులకు చేరుతుంది. గురుముఖంబున వేదము వినడం అంటే అది. ఆ వేదంలోని స్వరాలను ఉచ్చరించడానికి 3 రకాలైన స్వరభేదాలను ఆనాటి మహర్షులు సిద్ధం చేశారు. 1 ఉదాత్తము, 2 అనుదాత్తము, 3 స్వరితము అని చెప్పి ఉచ్చైరుదాత్తః అని దానిని నిర్వచించారు కూడా. ఉన్నతమైన స్వరంతో, పెద్ద స్వరంతో చదివే మంత్రాలు కొన్ని ఉంటాయి. వాటిని ఉదాత్త స్వరములు, ఉదాత్తములు అంటారట. మరి ఇక్కడ సూర్యకిరణాల్లో ఉదాత్త స్వరాలేమిటి? సూర్యుడికున్న నామాల్లో రవి అన్నది ఒక నామం. రవి అంటే రవము కలవాడు. రవము అంటే ధ్వని, శబ్దం. సూర్యుని యొక్క కిరణ ప్రసారంలో శాస్త్రజ్ఞులు నిరూపించిన అంశం ఏమిటంటే, ఆ కిరణాల్లో ఓం అనే ఓంకార ధ్వని వినిపిస్తుందని ప్రపంచ దేశాల్లో పరిశోధన చేసిన మహానుభావులు చాలామంది నిరూపించిన సత్యం. కాబట్టి ఆ రవి కిరణాల్లో ఒక అవ్యక్తమైన ధ్వని, ఒక సాధారణమైన జీవి చెవులకు వినపడనటువంటి ఒక ధ్వని నిక్షిప్తమై ఉంటుంది. ఆ ధ్వని ఎలాంటి ధ్వని? ఓం అనే ఒక ప్రణవనాదం, ఒక వేదధ్వని. ఆ వేదధ్వనిలో 3 రకాలైన స్థాయిలు ఉన్నాయి కాబట్టి ఉదాత్త, అనుదాత్త, స్వరితములని ఆ 3 రకాలైన ధ్వనులు కూడా సూర్యకిరణాలలో ఉన్నాయి అని నిరూపిస్తున్నారు కవి. ఎట్లా ఉన్నాయి అంటే,
వడిగా దూసుకువచ్చు త్వదీయ భాసురోత్కాంతులు. ప్రభాత కాలంలో మనం ఒక సముద్రం దగ్గరికి వెళ్ళో ఒక కొండ దగ్గరికి వెళ్ళో సూర్యోదయాన్ని చూస్తే మనం కలిగే భావన, మన మనసులో కలిగే భావన గుర్తు తెచ్చుకుంటే ఇది అర్థమవుతుంది. సముద్రం యొక్క అంతర్భాగం నుండి పైకి చొచ్చుకొని వస్తున్నట్లుగా సూర్యకిరణాలు కనిపిస్తాయి. పర్వతం యొక్క వెనుక భాగం నుండి పైకి చొచ్చుకొని వస్తున్నట్లుగా సూర్యకిరణాలు కనిపిస్తాయి. అందుకే వాటిని ఉత్కాంతులు అన్నారు కవి. అంటే పైకి దూసుకు వచ్చే కాంతులు. వేదంలోని ఉదాత్త స్వరాలు పైకి ఉచ్చమైనటువంటి స్వరంతో పలికే ఉదాత్త స్వరాలు ఎలా పైకి వినిపిస్తాయో, సూర్యకిరణాలు ప్రభాత కాలంలో ఉదాత్త స్వరాలతో కూడి ఉన్నవి అంటే దాని అంతరార్థం ఇది అన్నమాట. ఇక ఆహ్న మధ్యంతరమందు తోచు అనుదాత్తములై అంటారు. అనుదాత్త స్వరములంటే ఏమిటి? నీచైరనుదాత్త అని మహర్షులు చెప్పారు. అంటే మంద్రస్థాయిలో తక్కువ ధ్వనితో ఉచ్చరించే స్వరాలు అనుదాత్త స్వరాలు, వేదంలోని స్వరాలు. ప్రభాత కాలంలో పైకి చొచ్చుకు వచ్చిన సూర్యకిరణాలన్నీ మధ్యాహ్న సమయంలో స్థిరంగా ఉంటాయి. అవి పెరగవు తరగవు, ఒక స్థిరమైనటువంటి శక్తితో ఒకే రీతిలో ఉంటాయి. అవి క్రమంగా సాయం సమయం వైపుకు ప్రసరిస్తూ ఉంటాయి. కాబట్టి మధ్యాహ్న సమయంలోని సూర్యకిరణాలు ఎలా ఉన్నాయట? అనుదాత్త స్వరముల్లాగా ఉన్నాయి. ఇక సాయం సంధ్యలో మళ్ళీ సూర్యకిరణాలు దీర్ఘంగా కనిపిస్తాయి మనకి. అయితే ప్రభాత కాలంలో కిరణాలు తీవ్రమైనటువంటి వేగంతో విజృంభించే ధోరణిలో వస్తాయి. సాయం సమయంలో ఉన్న కిరణాలు దీర్ఘంగానే ఉంటాయి, కానీ నెమ్మదిగా కాంతి తేజస్సును తగ్గించుకునే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి స్వరిత స్వరాలను పోలి ఉంటాయి అంటారు కవి. స్వరితం అంటే ఉదాత్త అనుదాత్త రెండిటి యొక్క సమాహారం స్వరితం. ఆ రెండిటి యొక్క శక్తిని సమకూర్చుకొని నెమ్మదిగా ఒక శాంతమయమైన స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితిని చెప్తుంది స్వరితం. కాబట్టి సూర్యకిరణాలలోని ధ్వనులు ఉదాత్త అనుదాత్త స్వరితములనే వేదస్వరాలను పోలి ఉన్నాయి. ఆ వేదస్వరాలు గురు ముఖం నుండి ఎలా అయితే శిష్యుడు వింటాడో అదేవిధంగా ఆ సూర్య భగవాను నుండి వినగలిగినటువంటి ఒక సమాధి స్థితిలో ఉన్న మహర్షులు విన్నారు. దాన్ని ఈ పద్యంలో ఇంత చక్కగా వ్యక్తం చేశారు కవి. ఇక ఈ ప్రకృతిలో ఉన్న రకరకాలైన వృక్షాలకు రంగులు, రకరకాలైన పుష్పాలు, వివిధ వర్ణాలు కలిగిన ఫలాలు మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రకృతిలోని వివిధ వర్ణాలను ఎవరు వేస్తున్నారు? ఇన్ని రంగులు ఉన్న పుష్పాలు ఎలా రూపొందుతున్నాయి? దానికి ఆ వివిధ వర్ణాల శోభను అద్దేవాడు ఆ సూర్యభగవానుడే. బీజం చాలా చిన్నదిగా ఉంటుంది, విత్తనం చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దాని నుండి శైల సమానమైన ఒక పర్వతంతో సమానమైన మహావృక్షాలను వృద్ధి చేయగలుగుతున్నాడు. సూర్యకిరణాలు సోకనిదే వృక్షాలు పెరగవు. ఒక చెట్టును తీసుకొచ్చి ఎండ తగలకుండా ఇంట్లో ఉంచండి, ఎంతకాలం ఉంటుందది? బ్రతకదు. కాబట్టి ఆ విత్తనం నుండి ఒక మహావృక్షం రూపొందడానికి హేతువు సూర్యుని యొక్క వేడి. ఇన్ని రకాలైనటువంటి పుష్పాలు అందంగా పరిమళభరితంగా రూపుదిద్దుకోవడానికి కారణము సూర్యుని యొక్క వేడిమి, సూర్యుని యొక్క కిరణ ప్రసారము. అది లేకపోతే జీవి యొక్క చైతన్యం లేదు,
ప్రకృతిలోని ఇన్ని వర్ణాలు లేవు, జీవి యొక్క మనుగడ తీరదు, పగలు రాత్రి అనే భేదం ఏర్పడదు, భూమి సకలార్థదాయినిగా మనకు శోభను కూర్చదు. ఇంతటి మహోపకారాన్ని సూర్యుడు అందిస్తున్నాడు. ఆ సూర్యభగవానుణ్ణి మనం ప్రత్యక్ష దైవంగా ఆరాధించకుండా మరి ఎలా ఈ జీవనయానం సాగుతుంది? అందుకే ఆయన దివాకరుడు, ఆయన ప్రత్యక్ష భగవానుడు. అంతేకాదు మానవులకు ఒక అద్భుతమైన వ్యక్తిత్వ వికాసాన్ని అందించేవాడు కూడా సూర్యభగవానుడు. ఆయనది సమతా దృష్టి, భేదభావాలు లేవు ఆయనకు. ఈ వ్యక్తి అంటే నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఈ వ్యక్తి మీద నా కిరణాలను ప్రసరింపచేయను అని ఆయన ఎప్పుడూ అనడు. నాకు ఇవాళ చాలా అలసటగా ఉన్నది, నేను ఇప్పుడు ఉదయించను, ఒక గంట సేపు నేను విశ్రాంతి తీసుకుంటాను అని అనడు. ఆయన ఏమాత్రం విశ్రాంతి తీసుకోవాలనుకున్నా, ఏమాత్రం భేదభావాన్ని చూపించాలనుకున్నా ఈ సృష్టి గమనం అంతా కూడా తారుమారైపోతుంది. ఇది సమతా దృష్టి, ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని చూసి మానవుడు నేర్చుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయి. అందుకే కవి చెప్తారు, సర్వ సమత్వ దృష్టికిని సర్వ జగద్ధిత కాంక్షకున్ బృహన్ నిర్వచనంబు నీవు ద్యుమణి. ద్యుమణి ఆకాశానికి మణి ఆయన. సర్వ సమతా దృష్టికి, సర్వ జగద్ధిత కాంక్షకు ఆయన నిర్వచనం. సమత్వ దృష్టి అంటే ఎవరు అంటే దాన్ని నిర్వచించవలసిన వాడు సూర్యభగవానుడే. సూర్యుడే ఆయనకు బోధించేటటువంటి లక్షణం కలిగినవాడు. ఎందుకు ఆయన జగద్ధిత కాంక్ష కలిగినవాడు అంటే తగ అగ్ని జలంబు వాయువు ఈ ఉర్వి పరోపకార భరితోన్నత మూర్తులుగాగా సౌరము అచ్చిర్వగు మార్కి నిర్వహణ చేయు త్విషాంపతికి నమస్కృతుల్. ఆయన క్రమశిక్షణ వలననే నీరు, వాయువు, భూమి పరోపకార గుణంతో ప్రకాశిస్తున్నాయి. ఈ సౌరమండలం అంతా కూడా పరోపకార గుణంతో ప్రకాశిస్తూ లోకాలకు వెలుగులను అందిస్తూ లోకాలకు ఒక అద్భుతమైన వ్యక్తిత్వ సంపదను అందిస్తున్నాడు. కాబట్టి జగద్ధిత కాంక్ష కలిగిన వాడు సూర్యభగవానుడి కంటే ఇంకెవరుంటారు? సమత్వ దృష్టి కలిగిన వాడు సూర్యభగవానుడు కాక ఇంకెవరుంటారు? అందుకే అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో చెప్తారు, కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద పొలయు ఎండొకటే కదా. మరి ఆ సూర్యభగవానుడి నుంచి ఈ జీవులు నేర్చుకోవలసిన ఎంత అంశం ఉన్నది చూడండి. అందుకే కదా ఆయన ప్రత్యక్ష భగవానుడు, ప్రత్యక్ష దైవము, సూర్య భగవానుడు, సూర్యనారాయణుడు అని అనిపించుకుంటున్నాడు. అంతేకాదు మనకు శాస్త్రీయంగా ఇంకొక అంశం తెలుసు. సూర్యుడు ప్రకాశిస్తున్న సమయంలో వేరొక దేశంలో రాత్రి సమయం ఉంటుంది, మరొక దేశంలో సాయం సమయం ఉంటుంది, మరొక దేశంలో ప్రభాత కాలం ఉంటుంది. ఇది ఎలా సంభవము? ఒక దైవత్వం నిండిన సూర్యభగవానుడు ఎలా ఈ ప్రపంచాన్నంతటినీ కూడా శాసిస్తున్నాడు, దానికి ఒక అద్భుతమైన భావ వ్యక్తీకరణ చేస్తారు కవి. చూడండి, 4 నోళ్ళ విశ్వకిరణ ప్రభలూదు నభోమణి నినున్ వేలుపు పెద్దవంచు అనేదా. వేలుపు పెద్ద, వేలుపు పెద్ద అంటే దేవతలలో పెద్దవాడు బ్రహ్మగారు, ప్రజాపతి. బ్రహ్మకు 4 ముఖాలు ఉన్నాయని చెప్తాయి పురాణాలు. 4 ముఖాలు, 4 నోళ్ళు. 4 ముఖాలున్న బ్రహ్మ ఎలా అయితే సంచరిస్తూ ఉంటాడో, ఓ సూర్యభగవానుడా నీవు కూడా
4 విధాలుగా నీ కిరణ ప్రభలతో ఈ విశ్వాన్ని నడిపిస్తున్నావు. అది ఎలా అంటే, వెల్గెదవు ఈవు ఉకచో ఉషోదయత్ బాలుని లీలా. ఒకచోట అప్పుడే ఉషోదయంలో వెలుగును ప్రసాదింపచేస్తూ ఉదయిస్తున్న బాలుడి వలె కనిపిస్తావు. అంతకును ప్రాక్షితి తీక్ష్ణపుటెండ. అక్కడి నుండి ప్రాక్ దిశకు తూర్పు దిశగా వెళితే అదే సమయంలో మధ్యాహ్న సమయంగా కనిపిస్తుంది. ఆతలన్ మరికొంత దూరం అక్కడి నుంచి వెళితే వాలెడు సంధ్యే సాయం సమయంగా సంధ్యా సమయంగా కనిపిస్తుంది. ఆవల విభాసుర చంద్రికలౌచున్. ఇంకా మరికొంత దూరం ప్రయాణిస్తే రాత్రి సమయంగా ఉంటుంది. మరి ఒకే సూర్యుడు ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో వివిధ సమయాలను సూచిస్తూ ఎలా సంచరించగలుగుతున్నాడు? సృష్టికర్తవైన బ్రహ్మలాగా ఆయన ఎలా ఈ అఖండమైన భూభాగాన్ని కూడా నిర్వహించగలుగుతున్నాడు? ప్రపంచ దేశాల్లోని ఏకకాలంలో సమయ పట్టికను మనం పరిశీలించినట్లయితే ఈ పద్యంలో స్వారస్యం ఆస్వాద్యమానమవుతుంది. అమెరికా ఖండంలో సూర్యోదయం జరిగే సమయానికి ఇంగ్లండ్లో మధ్యాహ్న సమయం అవుతుంది. అక్కడి నుండి దుబాయ్ ప్రదేశంలో సాయం సంధ్యగా ఉంటుంది అదే సమయానికి. అక్కడి నుండి భారతదేశంలోకి వచ్చి చూస్తే అదే సమయంలో రాత్రి సమయంగా నమోదవుతుంది. మనం ఇంటర్నెట్లో ప్రపంచ దేశాల సమయ పట్టికను చూస్తే మనకిది అర్థమవుతుంది. అందుకే శాస్త్రవేత్త అయిన కవి అప్పాజేసుల సత్యనారాయణ గారు సూర్యుడిలో ఒక దైవత్వాన్ని చూశారు, సూర్యుడిలో ఒక శాస్త్రవేత్తను చూశారు, సూర్యుడిలో ఒక అద్భుతమైన వ్యక్తిత్వ వికాసాన్ని చూశారు, సూర్యుడిలో ఒక ఆచరించవలసిన ఒక క్రమశిక్షణను చూడగలిగారు. ఆ క్రమశిక్షణ సూర్య గమనం నుండి జీవులు నేర్చుకోవలసి ఉన్నది. చీకటిలో తపించిపోతూ ఉన్న లోకానికి వెలుగును ప్రసాదించి ఇది తూర్పు దిక్కు అని నిర్ణయించేవాడు ఎవరు? సూర్యుడు. ఒక రాత్రి సమయంలో ఒక దట్టమైన అరణ్య భాగంలో మనం తిరుగుతూ ఉన్నామనుకోండి, మనకి ఏమి తెలియటంలా, దిక్కు దివాణం తెలియటంలా, ఎటువైపు వెళ్ళాలో అర్థం కావటంలా. అప్పుడు మనం దేన్ని ఆధారం చేసుకుని దిక్కులు నిర్ణయిస్తాము? సూర్యోదయాన్ని బట్టి. సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు దిక్కు కాబట్టి ఇది తూర్పు అని మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి దిక్కు దివాణము ఏర్పడక దేవురులాడే మనుష్య జాతికి దిక్కై నీవు ఉదయించి అదే తూర్పు దిక్కు అని జనులకు తెలియచేసి ఆ జీవులకు మార్గోపదేశం చేస్తున్నటువంటి మహానుభావుడా, నీకు నమస్కరించటం కాక నేనేం చేయగలుగుతాను అని అంటారు ఈ పద్యంలో. ఇంత వేదాల చేత నుతింపబడేటటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వ సంపన్నుడు, ప్రత్యక్ష సాక్షీభూతుడు, ఈ జగత్తునంతటినీ తేజోవంతంగా నడిపిస్తున్నటువంటి మహానుభావుడు, జగత్ సాక్షి సూర్యభగవానుడు. దివాకరుడు, అహస్కరుడు, రవి, జ్యోతిషాంపతి, భాస్కరుడు, ప్రభాసుడు, అన్ని తావులలో తన మరీచులతో వెలుగులను నింపుతున్నటువంటి మహానుభావుడు. అంతేకాదు కాలాన్ని నిర్ణయించటానికి దోహదం చేసేవాడు. మనకు సంవత్సర కాలంలో ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 భాగాలు ఉంటాయి. 6 నెలలు ఉత్తరాయణ కాలము, 6 నెలలు దక్షిణాయన కాలం. ఉత్తరాయణ కాలం పుణ్యకాలమని, దక్షిణాయనం కొంచెం ప్రమాదకరమైనటువంటిదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ జీవరాశికి సూర్య సంచారం వలననే సూర్యుడు ఉత్తరాభిముఖుడై
ప్రసరిస్తున్నప్పుడు, పయనిస్తున్నప్పుడు దాన్ని ఉత్తరాయణ కాలం అని చెప్తారు. సూర్యుడు దక్షిణాభిముఖుడై ప్రసరిస్తూ ఉన్నటువంటి కాలాన్ని దక్షిణాయనం అని చెప్తారు. కాబట్టి ఈ రెండు భాగాలు దేని వలన ఏర్పడ్డాయన్నమాట? సూర్యగమనం వలననే. సూర్యగమనమే మనకు సంవత్సర కాలాన్ని, ఉత్తరాయణ దక్షిణాయన భాగాలని, మాసాలను, కాష్టము అనే ఒక చిన్న కాలాన్ని, గడియను, విగడియను కూడా ఏర్పాటు చేస్తున్నది. కాబట్టి కాల నిర్ణేత, కాలచక్ర ప్రణేతారం శ్రీ సూర్యనారాయణం అని సూర్యోపనిషత్తు చెప్తుంది. ఈ కాలచక్రాన్ని నిర్ణయించేవాడు, కాలానికి అధిపతి, ఆయన విధి నిర్వాహకుడు సూర్యుడు. అందుకే చెప్తారు కవి, ఏ తీరై కనిపించినన్ వసుధలో ఏ రీతి జీవించినన్ జాతంబౌ ప్రతి ప్రాణి నేత్రముల తేజస్ఫూర్తి సర్వస్వము ఆ జ్యోతిష్మంతుడే. నీదు నాదు కనులన్ శోభిల్లు భట్టారకుండౌ తిగ్మాంసుని సౌరమండల విభున్ ధ్యానింతుము ఏకాగ్రతన్. మనం ఏ తీరుగా జీవించినా, ఏ తీరుగా సూర్యభగవానుని చూసినా, ప్రతి ప్రాణి నేత్రములకు తేజస్ఫూర్తి సర్వస్వము ఆ జ్యోతిష్మంతుడే, ఆ సూర్యభగవానుడే. నీ నా కనులలో శోభిల్లే కాంతి రేఖలు ఆ సూర్యభగవానుడు ప్రసాదించినవే. కాబట్టి సౌరమండల విపుడైన ఆ సూర్య భగవానుని నీవు నిరంతరము సేవించు, అతన్నే సేవింతుముగాక. నీకు నాకు కూడా ఆరాధ్యమానుడు ఆ ప్రత్యక్ష భగవానుడే సుమా అంటారు. అని చెప్తూ చివరిగా తన మనస్సులో ఉన్న ఒక అద్భుతమైన భక్తి భావాన్ని చిన్న గీత పద్యంలో చెప్తారు ఆయన. చూడండి. అంతులేని మరీచుల దొంతిలోన తరణి కానుక సంపూర్ణ కిరణమైన అణిమనైన భవత్ ఘృణి కణములోన ధన్యమగును జన్మము చరితార్థమగును. ఇందులో సూర్యుణ్ణి తరణి అని సంబోధించారు కవి. తరణి అంటే తరింపచేసేవాడు, దాటింపచేసేవాడు. దేనిని దాటింపచేసేవాడు? ఈ సృష్టిలో పగటిని తరింపచేసి రాత్రికి తీసుకువెళ్ళేవాడు, రాత్రిని తరింపచేసి మళ్ళీ పగటికి తీసుకొచ్చేవాడు. అలాగే ఈ సృష్టి గమనంలో జీవి యొక్క గమనాన్ని ఒక అద్భుతమైన సార్థకమైన గమనంగా తయారు చేసి ఈ సృష్టిలో నుంచి, ఈ మానవ జన్మ నుంచి తరింపచేసేవాడు తరణి. ఆయనకున్న అంతులేని మరీచులు, మరీచి అంటే కిరణం అని అర్థం. ఆయన కిరణాలు ఏమిటి? సహస్రాంశువు. ఆయన సహస్రమైన కిరణాలు. సహస్రము అంటే కేవలం 1000 అని లెక్క కట్టడం కాదు, అనంతమైన కిరణాలు కలిగినవాడు. ఆ అనంతమైన మరీచుల దొంతిలో నేనొక్క కిరణాన్ని కూడా కాలేను ప్రభు అంటారు. ఒక్క కిరణంతో కూడా నేను సమానుడను కాను. ఆ అణిమనైన భవత్ ఘృణి కణములోన, ఈ కిరణాల యొక్క సముదాయం ఎలా తయారవుతుంది అని ఒక శాస్త్ర పరిశోధకుడు నిర్ణయించిన అంశం దీనిలో మనకు కనిపిస్తుంది. కిరణాలు ఎన్నో వేల కణాలతో తయారవుతాయట. ఆ కణాల్లో ఒక్క అణిమను, అణిమ అంటే చాలా స్వల్పమైనటువంటి భాగం, ఆ భాగాన్ని కూడా నేను కాలేను ప్రభు. అనేక వేల అణువుల సముదాయంలో ఒక్క కణ సముదాయం, ఒక్క కణాన్ని కూడా నేను కాలేను. అందుకే నిన్ను నమస్కరించి నీ కిరణాలను పూజించి
నీ వలన శ్రేయస్సును పొందటం తప్ప నేనేం చేయగలను? నేనేమి నీకు అందించగలను? దానిలో ఒక్క కణమైనా సరే నేను అయితే నా జన్మ చరితార్థమవుతుంది కదా, నా జీవన నౌకను తరింపచేయగలుగుతుంది కదా అని సూర్యభగవానునికి వినమ్రులై విన్నవించుకుంటూ తమ హృదయాన్ని, తమ భక్తిని, తమ పూజ్యభావాన్ని అంతటినీ కూడా నివేదించుకుంటారు ఈ చిన్న పద్యంలో. విశ్వవ్యాపకుడు, విశ్వ చైతన్య స్వరూపుడు, విశ్వవిధుడు, విశ్వపోషకుడు, విశ్వ ఆరాధ్యుడు అయిన సూర్యనారాయణుడు జీవకోటికి సదా శ్రేయస్సులను, శుభ పరంపరలను కలిగించునుగాక అని తన మనస్సులోని ఆకాంక్షలను వ్యక్తం చేస్తూ సూర్యభగవానులలోని దైవతత్వాన్ని, ఒక శాస్త్రీయ అంశాన్ని, ఒక తార్కికమైన కోణాన్ని కూడా సమన్వయం చేసి ఆ భగవానుని యొక్క మహత్తును వ్యక్తం చేసి, ఆ భగవానుని అర్చించడం అంటే సూర్యునికి నమస్కరించుకోవడమే అని మనకు తెలియచేస్తూ ఈ దివాకర వృత్త తారావళిని కవి ముగించారు. నమస్కారం.